తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ లాంఛనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ వరకు నడవనున్న ఈ ట్రైన్కు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని, మహమ్మద్ అలీ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, లక్ష్మణ్ హాజరయ్యారు. అధునాతన టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారైందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. పలు దఫాలుగా తెలంగాణలో ట్రైన్లలోనే ప్రయాణించినట్లు గవర్నర్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత కొత్త సంవత్సరంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రైన్ ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల వారికి, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగు ప్రాంతాల ప్రజలకు ఇవాళ నిజమైన పండుగ అని తెలిపారు. Real celebration is here in the Secunderabad railway station because we are going to visualize the most modern technology in the railways. As our Honorable Prime Minister said, in the following 8 years, the railways are going to see the most modernized journey. And I should thank the South Central Railways because I am a person who uses this facility more often. When I went to Bhadrachalam, I travel by train. And when I went to Basara, I travel by train. So I really thank the organizers, the railway department, for giving the best service in the railways. And when our Honorable Railway Minister said, the Honorable Prime Minister vision of Atmanirbhar Bharat, the vocal for vocal, is visible here. We are all gathered here. After COVID, we are able to gather here because we have taken our indigenous vaccine. When we are medical students, we used to dream when we will produce the vaccines. But now we have taken our vaccine and we have exported the vaccine to different countries. The real celebration is here in the Secunderabad railway station. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త క్రాంతిని తీసుకొచ్చే ఆలోచనలో ఇరు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రాంత ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రవాణా శాఖ విస్తరణపై, ప్రయాణ సదుపాయాలపై కేంద్రం అనేక చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి అన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుగు ప్రాంతాల్లో ప్రారంభించుకోవడం సంతోషదాయకమని అన్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, డొమెస్టిక్ ప్యాసింజర్స్ కానీ లక్షలాది మంది ప్రతిరోజు ఆంధ్ర నుంచి తెలంగాణ హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వందే భారత్ ట్రైన్ ఎంతో ఉపయోగం అవుతుంది. కాబట్టి నేను మరొకసారి ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజానీకం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సంక్రాంతి రోజు వారి ట్రైన్ ప్రారంభించడం, నేను మీ అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకు అందించారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇది అనువైనదిగా ఉంటుందన్నారు. గంటల తరబడి సమయం చేసే బదులు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇది పూర్తిగా స్వదేశీ పూరితమైనదని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది భారతీయ ఇంజనీర్లకు గర్వకారణమన్నారు. सामने जो वंदे भारत ट्रेन खड़ी है, इस ट्रेन को टैग ऑफ करेंगे। बोलो सब मेरे साथ, भारत माता की, भारत माता की। साथियों, दोनों तेलुगु स्पीकिंग स्टेट्स के लिए इससे बड़ी क्या सौगात हो सकती थी, इससे बड़ा क्या संक्रांति का गिफ्ट हो सकता था, जो आज प्राइम मिनिस्टर मोदी जी आप सबको, हम सबको दे रहे हैं। बहुत ही खुशी की बात है। ये वर्ल्ड क्लास ट्रेन हिंदुस्तान के इंजीनियर्स ने बनाई है, हिंदुस्तान के इंजीनियर्स ने डिजाइन की है। साथियों,
जितनी भी इसके समकक्ष दूसरी ट्रेन होती है दुनिया में, अगर उन सब को देखें, उन सब के कंपैरिजन में हर पैरामीटर पे वंदे भारत एक शानदार ट्रेन की तरह उभर के आती है। 0 to 100 किलोमीटर की स्पीड 52 सेकंड्स में कंप्लीट करती है। बाकी दुनिया की सारी ट्रेन्स को अगर देखते हो 54, 55, 60 सेकंड्स में करती है। वही वंदे भारत తెలంగాణ ఏపీకి వందే భారత్ పండుగ కానుకగా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వందే భారత్ ట్రైన్ ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జర్నీ వేగవంతం కానుందని తెలిపారు. ప్రయాణికులకు వందే భారత్తో ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని మోడీ పేర్కొన్నారు. మారుతున్న దేశ భవిష్యత్తుకు వందే భారత్ ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో ప్రారంభిస్తున్న తొలి వందే భారత్ రైలు ఇదేనని, దేశంలో డిజైన్ చేసిన, దేశంలోనే తయారు చేసిన రైలు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అతి తక్కువ కాలంలో 7 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని, ఈ రైళ్లలో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మంది ప్రయాణించారని వెల్లడించారు. मैं तेलंगाना और आंध्र प्रदेश के लोगों को, विशेषकर इन राज्यों के मध्यम वर्ग, निम्न मध्यम वर्ग, उच्च मध्यम वर्ग को वंदे भारत ट्रेन की बहुत बहुत बधाई देता हूं। साथियों, आज सेना दिवस भी है। हर भारतीय को अपनी सेना पर गर्व है। देश की रक्षा में, देश की सीमाओं की रक्षा में भारतीय सेना का योगदान, भारतीय सेना का शौर्य अतुलनीय है। मैं सभी सैनिकों को, पूर्व सैनिकों को, उनके परिवारों को बहुत बहुत बधाई देता हूं। साथियों, इस समय पोंगल, माघ बिहू, मकर संक्रांति, उत्तरायण पर्वों का भी उल्लास चारों तरफ नजर आ रहा है। जैसे देश के प्रमुख दिवस, प्रमुख पर्व आसेतु हिमाचल कश्मीर से कन्याकुमारी, अटक से कटक देश को जोड़ते हैं, हमें जोड़ते हैं। एक भारत श्रेष्ठ भारत की भव्य तस्वीर हमारे मन मंदिर में प्रस्तुत करते हैं। वैसे ही भारत ट्रेन भी अपनी गति से, अपनी यात्रा से जोड़ने का, समझने का, जानने का अवसर देती है। वंदे भारत एक्सप्रेस ट्रेन भी एक राष्ट्र के रूप में हमारी साझा संस्कृति, हमारी आस्था को भी जोड़ती है। ये जो नई ट्रेन शुरू हुई है, ये हैदराबाद, वारंगल, विजयवाड़ा और विशाखापट्टनम जैसे शहरों को जोड़ेगी। వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా ఇవాళ 23 స్టేషన్లలో ఇది ఆగనుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు చెర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, కొండపల్లి, విజయవాడ, న్యూజివీడు, ఏలూరు, తాడపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తూని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆపుతారు. రెగ్యులర్ సర్వీసులో మాత్రం మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లో 14 ఏసీ చైర్ కార్ కోచ్లతో కూడిన వందే భారత్ రైలులో 1128 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.